డీటెయిల్స్ చూద్దాం. గచ్చిబౌలి అంజయ్య నగర్ భవనం కూలిన ఘటనలో అధికారులపై వేటు పడింది. అనధికార నిర్మాణాన్ని ఆపటంలో విఫలమైనందుకు అధికారులపై వేటు పడినట్లు సమాచారం. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మాదాపూర్ సర్కిల్ 50కి చెందిన టీపీబీఓ అధికారి యు సంతోష్ కుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే బిల్డింగ్ కూలిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. దీనికి అధికారులు సహా స్థానిక నాయకులు, ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్డర్ సాజిద్ పరారీలో ఉన్నాడు. ఇక సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే సాజిద్ పై పలు కేసులున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాలతో సాజిద్ ఖాన్ చెలరేగిపోతూ ఉంటాడు. సాజిద్ అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచారు టౌన్ ప్లానింగ్ అధికారులు. చిన్న మెకానిక్ గా మొదలైన సాజిద్ ఖాన్ జీవితం అక్రమ నిర్మాణాలతో భారీగా సంపాదించాడని సమాచారం. ఇక సైబరాబాద్ ఏరియాలో సాజిద్ ఖాన్ భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. చిన్న స్థలాల్లో అధిక ఫ్లోర్స్ నిర్మించి హాస్టల్స్ నిర్వహణ చేపట్టాడు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. గచ్చిబౌలి అంజయ్య నగర్ లో అక్రమ భవనం కూలిన ఘటనలో టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండ్ అయ్యాడు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవటంలో విఫలమైన మాదాపూర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేశారు కమిషనర్ శ్రీజన. గ్రౌండ్ ప్లస్ 6 అంతస్తులు నిర్మిస్తూ ఉన్నారు. అంతేకాదు పెంట్ హౌస్ తో సహ నిర్మాణం చేస్తున్నారు. భవనం కూలి 2 వ్యక్తులు మృతి చెందారు. పక్కనే ఉన్న భవనానికి కూడా నష్టం వాటిల్లింది. తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ పరిధి దాటకూడదని కూడా ఆదేశించారు. కమిషనర్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వీడొద్దని ఆదేశాలు జారీ చేశారు. గచ్చిబౌలి అంజయ్య నగర్ లో భవనం కూలిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు సిఎంసి అధికారులు. భవన యజమానులు ఫర్హీన్ సిద్దిక్, మహమ్మద్ సాజిద్ పై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్లుగా మున్సిపల్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఆ లొకేషన్ నుంచి అందిస్తారు. చెప్పండి, అంజయ్య నగర్ కి సంబంధించిన బిల్డింగ్ కూలిన ఘటనలో సాయి కిరణ్ ఇప్పటికే పలు అధికారులను సస్పెండ్ చేసినట్లుగా చూస్తున్నాం. మరి మిగిలిన అప్డేట్స్ ఏంటి? దుర్గా, నిన్న గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఒక బిల్డింగ్ కుప్పకూలింది. అది ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాన్ని స్ట్రక్చరల్ పూర్తిగా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా. సో ఎందుకంటే అక్కడ కూలినటువంటి ఆ ప్రాంతాన్ని అయితే ఆ డెబ్రిస్ అదంతా ఉంటుందో అదంతా కూడా తొలగిస్తే కానీ ఇంకా లోపల ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేటువంటిది తేలాల్సి ఉంది. అలాగే ఆ బిల్డింగ్ కుప్పకూలడమే కాకుండా పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా కొంత డ్యామేజ్ కావడంతో సో ఇక్కడ ఏదైనా సహాయక చర్యలు చేపట్టాలన్నా కూడా అంత మొదట తొలగించాలి. సో ప్రస్తుతానికి అది తొలగిస్తున్నారు. అలాగే ఇక్కడ మీద పక్కన ఏదైతే బ్లూ కలర్ బిల్డింగ్ ఉందో దీన్ని 5 అంతస్తులు అక్కడ డ్యామేజ్ అయింది కాబట్టి దాంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. వాళ్ళందరూ కూడా బంధువుల ఇళ్లకు వెళ్ళారు. సో ప్రస్తుతం ఇందులో మళ్ళీ వాళ్ళు వచ్చి నివసించాలంటే ఆ సైడ్ ఆ గోడ మొత్తంగా కూడా నిర్మించాలా లేకపోతే అసలు ఈ బిల్డింగ్ అన్ని తొలగించాలా అనేటువంటిది ఇంజనీరింగ్ అధికారులు డిసైడ్ చేస్తారు. వారు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇందులో నివసించాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఎవరైతే ఆ కుప్పకూలినటువంటి భవనానికి సంబంధించినటువంటి యజమాని సాజిద్ ఖాన్ అలాగే సిద్దిక్ ఇద్దరు కూడా ఉన్నారు. వారిపైన కేసు నమోదైంది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. అలాగే ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ ఉంటారో సంతోష్, అతన్ని కూడా సస్పెండ్ చేశారు. అంటే జూన్లోనే ఇక్కడ నోటీసులు ఇచ్చినా కూడా అతను కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేస్తూనే ఉన్నాడు. సో అట్లా ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించి వాళ్ళ సహాయంతో ఇక్కడ అనేక అక్రమ నిర్మాణాలు అనేటువంటి జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్లా అక్రమ నిర్మాణాలు జరిగితే ఎలా ఉంటుంది నష్టం అనేటువంటిది ఇప్పుడు మనకు కల్లారా చూస్తున్నాము. సో ఇక్కడ కేవలం 48 గజాల్లో, అంటే ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి స్థలం 38 గజాలే, కానీ నాలాలో ఉన్నటువంటి 10 గజాలను కూడా ఆక్రమించుకొని మొత్తం 48 గజాల్లో 7 అంతస్తులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది. అంటే 48 గజాల్లో అసలు 7 అంతస్తులు ఏ విధంగా కడతారు? అసలు కనీసం ఇందులో ఒక వెహికల్ వెళ్ళడానికి ఒక రహదారి కూడా లేదు. ఈ కన్స్ట్రక్షన్ మొత్తంగా కూడా నిర్మించడానికి అతను ఒక చిన్న రహదారిని వాడుకుంటూ ఒక బిల్డింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని అవంతా కూడా తెచ్చుకుంటూ 7 అంతస్తులను ఆ విధంగా పైకి కట్టాడు. సో అట్లా కట్టడం వల్ల వెనకాల ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా దెబ్బతింది. అది కూడా వెనకాల ఉన్నటువంటిది కూడా అక్రమ నిర్మాణమే. నిన్న ఈ ఘటనా ప్రాంతానికి వచ్చినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఏదైతే ఈ బిల్డింగ్ ఇప్పుడు కుప్పకూలిందో దాన్ని మొత్తం కూడా తొలగించిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తామనేటువంటి ఆయన చెప్పారు. సో నిన్న రాత్రి కొంత వర్షం పడడంతో ఈ సహాయక చర్యలు అనేటువంటి కొంత ఆలస్యమయ్యాయి. కానీ ఈరోజు పూర్తిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇదంతా డెబ్రిస్ తొలగించిన తర్వాత ఆ వెనకాల ఏదైతే ఇంకొక నిర్మాణం ఆల్రెడీ పూర్తి అందులో ఉంటున్నారో వాళ్ళని కూడా ఖాళీ చేయించారు, అది హాస్టల్. సో దాన్ని కూడా కూల్చేస్తామనేటువంటి చెప్తున్నారు. సో ఇక్కడ ఇదొకటే కాదు, అక్రమ నిర్మాణాలు ఏవైనా కూడా ఏదైతే అనుమతులు ఒకటి ఉంటాయి, యాక్చువల్లీ నిర్మాణాలు వేరే ఉంటాయి.
సో అట్లా నిర్మించడం వల్ల ప్రమాదం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ఈరోజు ఎగ్జాంపుల్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఎందుకంటే ఆ బిల్డింగ్ 7 ఫ్లోర్లు కట్టడం, ఆ చిన్న ప్రదేశంలో అంత పెద్ద ఎత్తున కట్టడం వల్ల ఆ కింద బేస్మెంట్ అనేటువంటి నాణ్యత అంత ఉండదు. కేవలం ఆ స్థలంలో 2 అంతస్తులకు సంబంధించినటువంటి ఒక పిల్లర్లు అవన్నీ సరిపోతాయి. కానీ వీళ్ళు 7 అంతస్తులు వేస్తే అంత పెద్ద ఎత్తున వేయడం వల్ల ఆ బరువుకు చిన్న కొంచెం డ్యామేజ్ అయినా కూడా ఈ విధంగా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో అధికారులు ప్రస్తుతం ఇప్పటికైనా కూడా అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉంటే వాటిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ కూలినటువంటి భవనానికి సంబంధించి కూడా గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా కేవలం నోటీసులు ఇస్తున్నారు. అప్పుడే కూలగొడితే ఈ విధంగా పరిస్థితి ఉండకపోయేది. దానివల్ల ఇప్పుడు ఈరోజు 2 కార్మికులు చనిపోయారు. ఆ పక్కన బిల్డింగ్ కూడా కొంత డ్యామేజ్ అయింది, వారికి ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు అదంతా ఎవరు దాన్ని భరించాలి? ఆ బిల్డర్ భరిస్తాడా, ప్రభుత్వం భరిస్తుందా, ఎవరు భరిస్తారు? ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే అధికారులు దాన్ని ఏదైతే ఆ నిర్మాణం ఆ డెబ్రిస్ ఉందో అదంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.